నమస్తే. మనం ప్రస్తుతం 19వ వార్డులో ఉన్నాం. 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కోటె శ్రీరాములు మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు మల్లేష్ ఉన్నాడు, 19వ వార్డు ఇన్ఛార్జ్. ఆయన అడిగి తెలుసుకుందాం ప్రచార విశేషాలు. అన్న చెప్పండి, గతంలో బీఆర్ఎస్ పరిపాలన గురించి, ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన గురించి మీరేమంటారు? ముందుగా ఐన్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. ముందుగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించింది. ఆ సంక్షేమ పథకాల వల్ల రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ చాలామంది లబ్ధి పొందడం జరిగింది. మేము చేసిన సంక్షేమ పథకాలే, మేము చేసిన రోడ్లే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రజలకు అప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లే ఇప్పుడు ఉన్నాయన్నమాట, అప్పుడు ఇచ్చిన పింఛన్లే ఇప్పుడు ఉన్నాయన్నమాట. వాళ్ళు పేర్లు మార్చి వాళ్ళు సంక్షేమ పథకాలు మావి అని చెప్పుకుంటూ ఉన్నారు. మేము 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి వాళ్ళు 2 సంవత్సరాల్లో ఎక్కడ చేయకుండా నిరుపయోగంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇంటింటికి ప్రచారంకి వెళ్తున్నప్పుడు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు గతంలో మీరు ఇచ్చినాయి ఏమేమి చెప్తున్నారు ప్రజలు మీతో? ఇంతకుముందు కేసీఆర్ అయితే ఏ సంక్షేమ పథకాలు అయితే ఇచ్చినరో మేము అవే చెప్తా ఉన్నాం. కేసీఆర్ ఏదైతే 415 సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినా సరే, అరే కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చిరనే విధంగా ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని. ఈసారి ఖచ్చితంగా మేము కేసీఆర్ కారు గుర్తు కోటేస్తామని చెప్పేసి మరీ చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ విధంగా మేము పార్టీ ప్రచారంలో, ఇంటింటి ప్రచారానికి, వాడవాడ ప్రచారానికి మేము గత వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీ విధి విధానాల కింద ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలే మేము ప్రజలకు వివరిస్తున్నాము. మా భారత రాష్ట్ర సమితి దగ్గర డబ్బు కానీ, మద్యం కానీ మాకు ఎవరు అడగడం లేదు. ఖచ్చితంగా కేసీఆర్కు కారు గుర్తు కోటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతూ ఉన్నది. మీ అభ్యర్థి కోటె శ్రీరాముల గురించి మీ వార్డులో ఉన్న ఓటర్లు ఏమంటున్నారు? కోటె శ్రీరామ్ అనే వ్యక్తి చాలా మంచి అభ్యర్థి. అసలు అతను బీఫామ్ ఇచ్చిందంటే పార్టీ చేసుకున్న అదృష్టం. ఎంత మంచి వ్యక్తి అంటే అతను మా ఒకటే స్కూల్లో మేము చదువుకునే వ్యక్తులం మేము. అతను నేను ఏ ఇబ్బంది ఉన్నా మాకు అవసరానికి ఆదుకుంటాడు, మా కళ్ళ ముందు ఉంటాడు. మంచి వ్యక్తి. పోయినసారి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి మాత్రం అట్లా కాకుండా ఖచ్చితంగా కౌన్సిలర్గా 19వ వార్డులో శ్రీరామే గెలుస్తుండని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఈ 19వ వార్డులో ఉన్న సమస్యల గురించి ప్రజలు మీతో ఏమైనా డిస్కషన్ చేయడం జరిగిందా? ఈ 19వ వార్డులో ఉన్న సమస్యలు, రోడ్ల సమస్యలు, లైట్ వీధి దీపాల సమస్యలు, వాటర్ సమస్యలు ఉండడం జరిగింది. ఈ 2 అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా వచ్చేటివి, ఈ 2 సంవత్సరాల నుంచే మాకు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి ప్రజలు మాకు సమస్యలు చెప్పడం జరుగుతున్నది. మేము ఈ మున్సిపాలిటీ 19వ వార్డు గెలిచిన తర్వాత ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా ఫస్ట్గా అవే చేస్తామని చెప్పేసి ఈ 19వ వార్డు డివిజన్ శ్రీరామ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుందంటే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, 200 యూనిట్ల లోపు ఉన్న కరెంటు ఫ్రీ ఇస్తున్నాము, 500కే గ్యాస్ ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాము అని చెప్పి చెప్తుంది. దానికి అంటే మీ టైంలో ఉన్నప్పుడు ఏదైతే షాదీ ముబారక్ ఉందో దానికి తులం బంగారం ఇచ్చి ఇస్తామని చెప్పి అన్నారు కదా, దానికి మీరేమన్నారు? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. వీళ్ళు 6 గ్యారంటీలు అన్నారు. అవి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో పెట్టిన 6 గ్యారంటీలు. ఆ 6 గ్యారంటీలు తెలంగాణలో పనిచేయవు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది అట్టర్ ఫ్లాప్ పథకం. అది 6 గ్యారంటీలో ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ ఇందిరమ్మ పథకాలు వాళ్ళకే ఇస్తున్నారు. మిగతా కార్యకర్తలకు ఎవరికి ఇస్తలేరు. కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అడగండి వీళ్ళకి ఎవరికైనా ఇచ్చిరని. కాంగ్రెస్ పార్టీ కనవ కప్పుకున్న వాళ్ళకే ఇందిరమ్మ పథకాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనుక కప్పుకున్న వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ, ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఇప్పటివరకు ఏ రైతులకు కూడా కాలేదు. రైతులకు కూడా 15,000 ఇస్తున్నాడు, 15,000 ఇవ్వడం లేదు. యూరియా ఇస్తున్నాడు, యూరియా ఇవ్వడం లేదు. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో ఒక నిరుద్యోగి పోయి మాకు ఉద్యోగం కావాలని రోడ్ల మీదకి ధర్నా చేస్తే కేసులు ఇస్తున్నారు ఉచితంగా. ఒక రైతు పోయి రోడ్ల నిలబడి మాకు సబ్సిడీలు కావాలి, మాకు యూరియా కావాలని చెప్తే రైతుల మీద కేసులు వేస్తున్నారు, వాళ్ళకి బేడీలు వేస్తున్నారు. ఏ మహిళలు అయితే ఉన్నారో మాకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలను అరికట్టండి అని చెప్తే ఆ లేడీస్ని చూడకుండా కూడా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఏ అయితే కళ్యాణ లక్ష్మి అని ఇస్తున్నారో 1,16,000 ఇచ్చి తులం బంగారం ఇస్తూ అంటున్నారు. 1,16,000 ఇస్తున్నారు,
తులం బంగారం అసలు ఎవరికి సంక్షేమ పథకాల లక్ష ఇప్పటివరకు కూడా రాలేదు. ఒక తులం బంగారం కూడా ఎవరికి లేదు. ఇది మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన 6 గ్యారంటీలు ఇవి. ఈ 6 గ్యారంటీలు ఎంత తొందరగా మనము స్వప్తి చెప్తే ఈ తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 200 నుండి 2000 రూపాయల పెన్షన్ చేశారు కదా, మేము గెలిచిన ఎంబడే పెన్షన్ అవార్డు తెచ్చుకోకండి, మేము ఖచ్చితంగా రాగానే 2000 నుండి 4000 పెంచి పెన్షన్ ఇస్తామని చెప్పన్నారు. దానికి మీరేమన్నారు? ఇప్పుడు మేము ఇచ్చిందే ఉన్నది పింఛన్. వాళ్ళు 2500 ఇస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికి పింఛన్ కూడా 4000 ఇస్తాను. 4000 ఇస్తున్నారు, ఇవ్వలేరు. 4000 ఇప్పుడు ఎవరికి కూడా ఇవ్వలేరు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా మేము ఏదైతే అన్నామో ఆ పింఛన్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా నేను మీ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది 19వ వార్డు ఏదైతే ఉందో కొంత చిలుకూరులో కొంత అపోజిగూడెంలో ఉండడం వల్ల అభివృద్ధికి ఏమైనా ఆటంకం జరుగుతుందని ఇది కరెక్ట్గా చేసిందని అంటారు. ఏ ఆటంకం ఉండదు. పక్క విలేజ్ ఇది. ఇప్పుడు కాదు, ఇంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు కూడా సగం అక్కడ సగం ఇక్కడ ఉంటుంది. అభివృద్ధి అనేది ఎక్కడైనా సరే సమానంగా జరుగుతుంది. నిధులు అనేది 19వ వార్డుకి వస్తుంది, కానీ చిలుకూరు సగము అపోజిగూడెం సగానికి రావు. 19వ వార్డు డివిజన్కి ఎంత అభివృద్ధి జరగాలో, ఎన్ని నిధులు ఇవ్వాలో అన్ని నిధులు ఇస్తారు. కాబట్టి అభివృద్ధికి ఎట్లాంటి ఆటంకం ఉండదు అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మీ వార్డు ఓటర్లను ఉద్దేశించి, అంటే మీ 19వ వార్డు ఓటర్లను ఉద్దేశించి, అంటే కోట శ్రీరామ్ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను 19వ వార్డు డివిజన్లో ఉన్న మహిళలకు కానీ, అక్కలకు కానీ, అమ్మలకు కానీ, అన్నలకు కానీ, తమ్ముళ్ళకు కానీ ఒక్కసారి మళ్ళీ అవకాశం వచ్చింది. ఈ ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా పనిచేయవలసిన అవసరం మనకు వచ్చింది. ఈ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ మోసపూరిత కుట్రలను తిప్పికొట్టాలంటే మనం మన గుర్తైన కారు గుర్తు కోటేసి ప్రతి ఒక్కరు గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ 26 డివిజన్లలో అత్యధిక మెజార్టీగా వచ్చే డివిజన్ ఏదైనా ఉంది అంటే మన 19వ వార్డు డివిజన్ అని చెప్పేసి కూడా నేను ఈ సభాపూర్వకంగా ఓటర్లందరికీ 19వ డివిజన్ వార్డులకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది తెలుసుకోండి ఒకసారి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎట్లా ఉందో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఎట్లా జరిగింది అని చెప్పేసి. ఈ మొయినాబాద్ అనేది చాలా పుణ్యక్షేత్రం ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్న పుణ్యక్షేత్రం ఇది. ఈ మొయినాబాద్ మండలంలో చాలా కాలేజీలు విద్యా విధానం కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక పరిశ్రమ లాంటివి ఉన్నాయి. ఇక్కడ ఈ కలుషితమైన వాటరు అన్ని గండిపేట చెరువులోకి పోవడం జరుగుతూ ఉన్నది. ఇట్లా ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నది. కాబట్టి 19వ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కారు గుర్తు కోటేసి గెలిపించాలి. ఇది మళ్ళీ ఒక సువర్ణ అవకాశం మనకు వచ్చింది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పనిచేయడానికి. ఈ 19th వార్డులో కనుక శ్రీరామ్ గెలిస్తే, కారు గుర్తు గెలిస్తే ఖచ్చితంగా సెంటిమెంట్ తోటి అక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చేసరికి కేసీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కూడా నేను ఈ 19వ డివిజన్ ప్రజలకు వివరించుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. ఓకే.